స్టాక్ మార్కెట్ అంటే ఒకప్పుడు ఎగో మధ్య తరగతి మాత్రమే ఆలోచించే పెట్టుబడి సాధనం. అది పెట్టుబడి సాధనం అని అనుకుంటారు. కానీ ఓ రకంగా జూదం లాంటిదే. కానీ చట్టపరమైన జూదం. ఎంత తెలివిగా ఆడితే అంత లాభం ఉంటుంది. ఒక్కోసారి స్టాక్ మార్కెట్ ఆటగాళ్లు చేసే మాయాజలానికి పెట్టుబడిదారులంతా ఎంత తెలివైన వారైనా సరే సర్వం పోగొట్టుకోవాల్సిందే. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత బ్యాంకులు డీమాట్ అకౌంట్లను చాలా మినిమం ఖర్చుతో లేకపోతే ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాయి. బ్యాంకింగ్ యాప్లో ఒక్క క్లిక్తో డీమాట్ అకౌంట్ ప్రారంభించేసి షేర్ల ట్రేడింగ్ చేయడం ప్రారంభించవచ్చినట్లుగా సరళతరం చేశారు. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ పోర్ట్ఫోలియో ఏంటి అని ఆరా తీసేంత షేర్ మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. నిజానికి ఈ పరిజ్ఞానం ఈరోజు ఎంత పెరిగింది, ఎంత పోయింది అనే వరకే పరిమితం. ఇటీవల కాలంలో డీమాట్ అకౌంట్ల విప్లవం రావడంతో ఏదైనా ఓ మంచి సంస్థ ఐపీఓకు వస్తుందంటే వందల రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. దీనికి కారణం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇలా మధ్యతరగతి పెట్టుబడిదారులే. వీరంతా దీర్ఘకాలంగా ఓపికతో ఉండేవారు కాదు. ఇవాళ ఉదయం కొన్ని షేర్లు సాయంత్రానికి లాభం వస్తే అమ్మేసుకునే తరహాలో ట్రేడింగ్ చేసేవారు. ఇలాంటి ట్రేడింగ్ వల్ల నష్టమే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ట్రంప్ నిర్ణయాల కారణంగా పడిపోయిన స్టాక్ మార్కెట్లో నష్టపోయిన లక్షల కోట్లలో మధ్యతరగతి ప్రజల సొమ్మే ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే ఎంత అర్థం చేసుకున్నా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. అది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అందరి రూపాయికి ఒకే విలువ ఉండదు. 10,000 జీతం తీసుకునేవాడి రూపాయికి, లక్షల జీతం తీసుకునేవాడి రూపాయికి విలువ మారుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఎవరి రూపాయికైనా ఒకటే విలువ. అప్పనంగా డబ్బులు వస్తాయని ఎవరైనా ఆశపడితే నిండా మునిగిపోవడం తప్ప లాభమేమీ ఉండదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిణామాలు అవే నిరూపిస్తున్నాయి.